సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మిర్యాలగూడకు గర్వకారణమన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలన్న కమిటీ చైర్మన్ నల్ల సోమ మల్లయ్య, వైస్ చైర్మన్ ఈరసరపు యాదగిరి గౌడ్. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప విద్యాదాత సత్తార్ సారాన్ని కొనియాడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అబ్కాస్ నేర్చుకోవడం ద్వారా పిల్లలు విద్యలో మరింత నైపుణ్యాన్ని పొందవచ్చన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ప్రభుత్వ దవాఖానాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున. గుండె జబ్బుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్న ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ గౌడ్. తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాద లడ్డుపై వచ్చిన వార్తలు అవాస్తవమన్న వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేష్. వివిధ రంగాల ముస్లిం ప్రముఖులు నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం. ముస్లిం మైనారిటీ స్థితి, ఆర్థిక రాజకీయ అంశాలపై సుదీర్ఘ చర్చ. కాంగ్రెస్ నియోజకవర్గ యువ నాయకులు పల్లె సంతోష్ గౌడ్, వారి కుమారుడు శ్రేయాన్స్ మొదటి జన్మదిన వేడుకలకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్. బీసీ సమాజ్ నాగార్జున సాగర్ నియోజకవర్గ కన్వీనర్గా మేకల వెంకన్న ముదిరాజ్ నియామకం. స్నేహం అనేది ఓ మధురమైనది, మరుపురానిదన్న నాగార్జున ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ మారగోని వెంకట్ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు బానావత్ సైదుల్ నాయక్ అధ్యక్షతన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొత్త కృష్ణకాంత్ నాయక్ని అభినందిస్తూ ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన్న విజయసింహారెడ్డిలు హాజరై ప్రసంగించారు. మిర్యాలగూడ పట్టణంలోని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు బానావత్ సైదులు నాయక్ అధ్యక్షతన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొత్త కృష్ణకాంత్ నాయక్ని అభినందిస్తూ ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి, డీడీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు, జూలకంటి రంగారెడ్డి, తిప్పన్న విజయసింహారెడ్డిలు హాజరై మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలం మారుమూల గ్రామ పంచాయతీ అయిన బంగారుకుంట తండాలో అతి సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి సమాజంలో గౌరవప్రదమైన అత్యున్నత వృత్తి అయిన ఉపాధ్యాయ గొప్ప వృత్తిని ఎంచుకొని ఉద్యోగం పొంది నిరుపేద విద్యార్థులకు సేవ చేసే అదృష్టం వారికి లభించిందని, వారు నిరంతరం విద్యార్థులకు క్రమశిక్షణగా ఉన్నత స్థానంలో చేర్చడంతో వారి సేవలు అమోఘమైనవని, అందుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం ఎంతో మన మిర్యాలగూడకు గర్వకారణమని అభినందిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్నత స్థానాలలో తీసుకెళ్లే దిశగా పయనించాలని అన్నారు. అనంతరం వారిని ఘనంగా సన్మానిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం నూతన ఇంకా మండల బాధ్యతలు స్వీకరించిన ఎంఈఓలకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ప్రధాన ఉపాధ్యాయులు సైదానాయక్, ఉపాధ్యాయులు హరినాయక్, నాగానాయక్, విజయలక్ష్మి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు చిట్టిబాబు నాయక్, స్కైలాబ్ నాయక్, నాయకులు మాజీ ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, మండల విద్యాధికారులు బాలాజీ నాయక్, బాలు నాయక్, రవి నాయక్, వెంకన్న నాయక్, లక్ష్మణ్ నాయక్, సైదా నాయక్, వరలక్ష్మి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్, గోపి నాయక్, గణేష్, వెంకటరెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకుడు తిరుపతి నాయక్,
స్కైలాబ్ నాయక్, సీతారాం నాయక్, శ్రీను నాయక్, అడవి దేవులపల్లి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఈనాటి భక్తుల లక్ష్మారెడ్డి గారిచే ఆత్మీయ సన్మానము చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. శ్రీ భక్తుల లక్ష్మారెడ్డి గారు కృష్ణకాంత్ దంపతులకు పూలమాల శాల్వాతో మాజీ ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ ఎమ్మెల్యే జిల్లా స్థాయిలో అవార్డు గ్రహీతలు, అదేవిధంగా ఎంఈఓలకు వారి సేవలు అభినందనీయం. దేవరకొండ ప్రాంతంలో పనిచేసుకుంటూ తదుపరి మిర్యాలగూడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదు. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన లేదు. వారి కృషి చైర్మన్ చిన్నబాబు నాయక్ గారు, వివిధ మండల విద్యాధికారులు, అదేవిధంగా గౌరవ పెద్దలు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, స్కైలాబ్ నాయక్ గారు, పెద్దలు ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయుడిగా శ్రీ కృష్ణానాయక్ గారికి నిజంగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతోని అతనికి మంచి జరిగి మంచి ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు ఈ ఆత్మీయ సభకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అంటే మనం ఏదైతే గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపుని మనందరం పంచుకోవడంలోనే అదే కనుక ఆత్మీయత ఉన్నది కాబట్టి అందరం కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కొత్తగా వచ్చిన ఎంఈఓలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలకి ఆల్రెడీ మేము మౌలిక సదుపాయాలు ఏ రకంగా అందించాలో ఆల్రెడీ మన పాత ఎంఏ బాలాజీ నాయక్ ద్వారా చేసినాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఈఓలు అందరూ కలుపుకొని ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఏ రకంగా అయితే మౌలిక సదుపాయాలు కానీ ఉత్తీర్ణులతో మనం భాగస్వామ్యం ఎంతవరకు ఉండాలో ప్రభుత్వం తరఫున, మా తరఫున, అలాగే మీ తరఫున రాబోయే రోజుల్లో భావితరాలను మంచిగా ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ మంచిగా చదువుకునే దాంట్లో మనందరం దాంట్లో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి కృష్ణనాయక్ గారికి అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ. రాష్ట్ర అవార్డు గ్రహీత మన కొర్ర కృష్ణకాంత్ గారి సన్మాన కార్యక్రమం పెట్టినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నా తోటి మిత్రులకు, వేదిక ముందున్న అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు, అన్నలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా చాలా సంతోషకరం. ఒక బీద కుటుంబంలో పుట్టి, ఒక కుగ్రామంలో పుట్టి, ఒక బంగారు కుటుంబంలో పుట్టి చదువుని దైవంగా భావించి, ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి 10 మందికి విద్యాబోధన చేసి ఇలా స్టేట్లో గుర్తింపు తెచ్చుకున్నందుకు అతనికి విధంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షంలో అభినందిస్తూ ఉన్నాను. ఏదేమైనా సరే ఉపాధ్యాయులందరూ కూడా వృత్తిని దైవంగా భావించాలి. ఆ వృత్తిని 10 మందికి పంచి మీరు అందరూ విద్యాబోధన చేసి డాక్టర్లుగా, యాక్టర్లుగా, కలెక్టర్లుగా అందరూ తీర్చిదిద్దినప్పుడే మీ వృత్తికి నిజంగా మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. ఒక స్కూల్లో 3 పంతులు, 3 టీచర్లు ఉన్నారు. అటువంటి దాన్ని మీరు ప్రతి గ్రామం పోయి, తండాకు పోయి, ఊర్లోకి పోయి పిల్లలను తీసుకొచ్చి విద్యాబోధన చేసిన నాడే మీ ఉపాధ్యాయ వృత్తికి నిజంగా మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రోజు పొద్దునే లేచి వృత్తిగా
దైవంగా భావించి మీరందరూ కూడా విద్యా బోధన అందరికీ చేసి మీరందరూ సుఖ సందేశాలు దొరకాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తాను. జై కృష్ణకాంత్ గారికి ఘనంగా సత్కారం అందజేస్తున్నారు. నాలుగు గోడల మధ్య తరగతి గదిలో విద్యార్థుల భౌతవ్యాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ఆదివారం విగ్రహ నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నల్ల సోమమల్లయ్య, వైస్ చైర్మన్ ఈసారపు యాదగిరి గౌడ్లు పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం విగ్రహ నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ నల్ల సోమమల్లయ్య, వైస్ చైర్మన్ ఈరసరపు యాదగిరి గౌడ్లు పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తుల ఆశయాలను భావితరాలకు తెలియపరచాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా మండల కేంద్రంలో సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని నూతన నిర్మాణ కమిటీని ఏర్పాటు చేశామని, ఇందులో 20 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డమీద పండరి గౌడ్, ఎండి షర్ఫుద్దీన్, కుసుమన హరిచంద్ర, చిందం ప్రకాష్, నల్ల సుభాష్ చంద్ర, కుసుమని హరిచంద్ర, మల్లికార్జున్, లింగయ్య, ఆవుల సురేందర్, పొడిచేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇంతమందే పిడికడ మందే ఉన్నారు, మనం ఇంతమంది ఉన్నాం, ఇంత చేసినాం. మొన్న ప్రోగ్రామ్ చూసినాం, అందరూ చూసినాం. తీర్మార్ వాళ్ళని వచ్చి ఒక మాట మాట్లాడిండు. అరే వీడు తీసుకొచ్చి మనల్ని తిట్టిపిద్దందుకే చేసిండ్రా, వీడు ప్రోగ్రామ్ అంతా మనల్ని తిట్టేందుకే తీర్మార్ వాళ్ళని తీసుకొచ్చి, నేను తీర్మార్ వాళ్ళని తిట్టమన్నా. ఆయన ఏమన్నాడు, అరే మనకు బుద్ధ సాగలైన విగ్రహం, ఐలమ్మ విగ్రహం పెడితే ఇదే మాట. ఈ అందరి విగ్రహాలు కలిసి వాళ్ళు మనం ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఒక దొడ్డి కుమరయ్య, ఒక పోరాట యోధుడు. ఆ రోజు రజాకారుల పరిపాలనలో ఈ రోజులలో జరుగుతున్న అన్న చెప్పినట్టు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా కూడా ఇంకా అణిచివేతకు గురి అవుతున్నటువంటి బడైపు బలహీన వర్గాలు పరిస్థితి ఈ రోజు ఇట్లా ఉందంటే ఆ రోజు ఇంకెట్లా ఉండాలి. పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎంతో కష్టపడి రాజ్యాంగం రాసి దాంట్లో ప్రతి ఒక్కరికి కులం హక్కు, మతం హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, ఓటు హక్కును, సర్వ హక్కులు కల్పించినా కూడా ఈ రోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయంటే ఆ రోజు మనువాద సిద్ధాంతంలో ఆ రోజు అన్నట్టు పెద్దలు కోమటి బాపనోళ్ళు, క్షత్రియులు, రాజులు రాసుకున్నటువంటి గ్రంథం ఏదైతే మనువాద సిద్ధాంతంలో స్త్రీకి చదువుకునే హక్కు లేదు. చూసుకుంటే మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారంగా మన సీట్లు లేవు. మనకు రిజర్వేషన్ ప్రకారంగా ఒక జనరల్ కేటగిరీ ఉన్నాయి, క్రిమినల్ కోట ఉన్నాయి తప్ప మిగిలిన బీ కేటగిరీ బంద్ అయిపోయిన విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినాయి. మనం అనుకుంటున్నాం ఏదో బీదోడు ఉన్నాడు, ఆ బీదోడు సీట్ ఇస్తున్నాం అనుకుంటున్నాం. మన దాంట్లో ఉన్న బీదోడు కన్నా బీదోడు ఉన్నా చెప్పండి, అగ్రకులాల్లో ఎవరైనా ఉన్నా వాళ్ళు 10% జనాభాలో 10% వాళ్ళు వాళ్ళ అన్న ఉన్నటువంటి బీదరికం ఎంతమంది ఉంటుంది, 4% ఉంటుంది. కానీ సీట్ ఎందుకు పోల్చుకుంటారు, మనకన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తున్నారు. మన దాంట్లో 7% రిజర్వేషన్ వాళ్ళు అనుభవిస్తున్నారు. మనకేమో ఎక్కువ ర్యాంకున్నా కూడా సీట్ వస్తలేదు, మనకి తక్కువ ర్యాంకున్నా కూడా సీట్ వస్తున్నది. ఇంత ముందుకు మన మీద 7 సీట్లు రిజర్వేషన్తో మీరు పంపుతున్నారు. రిజర్వేషన్తో మీరు ఉన్నారు కాబట్టి మేము ఇట్లయిపోయినా అంటారు. ఇలా రిజర్వేషన్ ఉపయోగించుకొని మనకన్నా పై టాప్ స్టేజ్ ఉన్నారు వాళ్ళు. ఈరోజు మామూలు స్టేజ్ కాదు, ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ మొత్తం వాళ్ళ యొక్క విషయం గుర్తించుకోవాలి. చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనకు బడ్జెట్ లేదు, బడ్జెట్ కేటాయింపు ఉండదు, పోరాటం లేదు, ఇదే స్కాలర్షిప్ ఉండవు, అయ్యి రావు. మనకు బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ ఉంటాయి, దానికి నామినేటెడ్ పోస్టులు ఉండవు, దానికి మంత్రి పాలక మండలి ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా ఎవరైనా మన కేటాయించిన బడ్జెట్లో కేటాయించిన డబ్బులు ఒక్క పైసా ఉపయోగించరు. చివరికి మన ఈ డబ్బులు తీసుకపోయి మనం వేరే అడ్జస్ట్మెంట్ చేస్తాము. ఇవన్నీ చాలా ఇప్పుడు మీరు ఇంకో తమ్ముడు అన్నట్టు
ఈ బీసీ పరిపాలన ఇది మన నలుగురు చేతిలో ఉంది అని కరెక్ట్. ఉన్నటువంటి సమాజానికి ఏ రకంగా తోడ్పాటును అందించాలని ఆలోచనను స్పందించి ఆచరణలోకి తేవాలనే మంచి హృదయానికి మీ అందరికీ వంగి నమస్కరిస్తున్నా. మీ అందరి మంచి ఆలోచనకు ప్రోత్సహిస్తూ ఇంకా ముందు కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, పేదల అభివృద్ధి కోసము ఆహారంతో పాటు అక్షరాలకే ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆహారాన్ని తర్వాత ఇస్తే వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకంటే ధనికులను చేసే అవకాశం ఇంకోటి రాదు. కాబట్టి ఈ ఆలోచించిన మీ అందరికీ ఈ ఆలోచనను ఆచరణ పెట్టాలని కూడిన సపోర్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, నేను మీ శిల్పురం దశరథ, మీ మండల వాసిని, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుండాల, బహుజన వికాస్ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంలో జరిగిన సత్తార్ సార్ సంతాప సభకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సత్తార్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియంలో జరిగిన సత్తార్ సార్ సంతాప సభకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సత్తార్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. సత్తార్ సార్ దగ్గర తాను చదువుకున్నది కొంతకాలమే అయినప్పటికీ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఆయన దగ్గర విద్యను అభ్యసించిన వారు అన్ని రంగాల్లో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారని, సత్తార్ సార్కు లెక్కలు చెప్పడం తప్ప తన జీవితంలో లెక్కలేసుకోలేదన్నారు. అందుకే ఆయన చివరి శ్వాస వరకు సాధారణ జీవితమే గడిపారన్నారు. నల్గొండలోని సిప్ అబాకస్ ఇన్స్టిట్యూట్లో డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలిచిన విద్యార్థులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఆదివారం సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడారు. నల్గొండలోని సిప్ అబ్కాస్ ఇన్స్టిట్యూట్లో డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలిచిన విద్యార్థులకు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఆదివారం సర్టిఫికేట్లు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా అబ్బగోని రమేష్ మాట్లాడుతూ సిప్ అబ్కాస్ ద్వారా విద్యార్థులు లెక్కల్లో అద్భుతంగా రాణిస్తారని, దానితో పాటు చదువులో శ్రద్ధ పెంచడానికి ఉపయోగపడతాయని అన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఇలాంటి అదనపు యాక్టివిటీస్ ద్వారా ఉన్నత శిఖరాలు చేరుకోగలరని అన్నారు. యువ మనసులను మెరుపు వేగంతో గణితాన్ని జయించే విధంగా సిప్ అబ్కాస్ తోడ్పడుతుందని అన్నారు. విద్యార్థుల్లో లెక్కలపై ఉన్న భయాన్ని పారదోలడానికి ఇలాంటి విద్య దోహదపడుతుందని అన్నారు. సిప్ అబ్కాస్ నల్గొండ బ్రాంచెస్ హెడ్ పి భవానీ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలలో మొదటిసారిగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ సిప్ అబ్కాస్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. వారానికి ఒకరోజు ఆదివారం మాత్రమే ఈ క్లాసులు ఉంటాయని, శిక్షణ పొందిన టీచర్లే క్లాసులు చెప్పబడతాయని అన్నారు. బస్టాండ్ దగ్గరలో సిప్ అబ్కాస్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్, యువిన్, యశ్వంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బైహార్ట్ లేకుండా ఖాళీ చెప్పే టెక్నిక్స్ కూడా ఈరోజు వచ్చినాయి. హాలిడేస్లో ఒక గంట సేపు అన్నా మీరు మీ పిల్లల్ని అట్లాంటి ఈ టెక్నిక్స్ నేర్పే దగ్గరికి పంపించి చేసినట్టయితే వాళ్ళలో ఇంకా మెమరీ పెరిగి వాళ్ళు ఇంకా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి క్రీడలతో పాటు వీటిని కూడా ప్రోత్సహించండి. క్రీడలు కూడా మానసిక ఉల్లాసంతో పాటు పిల్లల్లో మనోధైర్యాన్ని పెంచుతాయి. కాబట్టి క్రీడలు ఏ విధంగా రోజు ఒక గంట క్రీడలకు ఒక గంట ఇట్లాంటి టెక్నిక్స్ నేర్పించేదానికి సమయం ఇవ్వాలని చెప్పేసి పేరెంట్స్ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ దీంట్లో ప్రైజ్ రాని వాళ్ళు ఏం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ట్రై చేయండి. నెక్స్ట్ టైం దాంట్లో బెటర్ లెవెల్లో సాధించాలని చెప్పి నెక్స్ట్ మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ టెక్నిక్స్ నేర్పే దగ్గరికి పంపించి చేసినట్టయితే వాళ్ళలో ఇంకా మెమరీ పెరిగి వాళ్ళు ఇంకా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి క్రీడలతో పాటు వీటిని కూడా ప్రోత్సహించండి. క్రీడలు కూడా మానసిక ఉల్లాసంతో పాటు పిల్లల్లో మనోధైర్యాన్ని పెంచుతాయి. కాబట్టి క్రీడలు ఏ విధంగా రోజు ఒక గంట క్రీడలకు ఒక గంట ఇట్లాంటి టెక్నిక్స్ నేర్పించేదానికి సమయం ఇవ్వాలని చెప్పేసి పేరెంట్స్ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇంత పెద్ద సక్సెస్ చేసి
పంచనరసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచనారసింహులు కొలువైయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో బారులు తీరిన భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనం 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం నల్గొండ మండలం అనంతారం, జీకే అన్నారం గ్రామాల్లో సిపిఎం శాఖ మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆదివారం నల్గొండ మండలం అనంతరం, జీకే అన్నారం గ్రామాల్లో సిపిఎం శాఖ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాలు ముందు చూపుతో వివరించాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జబ్బుల బారిన పడి ప్రైవేట్ దవాఖానాలలో ₹1,00,000 ఖర్చు పెడుతున్నారని తెలిపారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం పనులను నిధులు కేటాయించి గ్రామాలలో మురికి కాలువలు, చెట్లు తొలగించుటకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. కొత్తపాలెం నుండి అనంతరం వరకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు మూసుకొని ప్రజలు ప్రయాణించే పరిస్థితి లేదన్నారు. మురికి కాలువలు తీసే పరిస్థితి లేదన్నారు. జీకే అన్నారం గ్రామంలో మురుగు కాలువలు తీయక పూడిపోయి దోమలు, ఈగలతో కంపు కొడుతున్నాయని తెలిపారు. గ్రామాలలో వృత్తిదారులకు సంక్షేమ పథకాలు అమలు చేయుటకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని తెలియజేశారు. నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం అమలు కోసం ప్రయత్నం చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభలలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, సిపిఎం మండల కార్యదర్శి నలుపురాజు సైదులు, మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, మానుపాటి ఎల్లయ్య, రుద్రాక్ష రాములు, నాంచారమ్మ, కొండ అంజయ్య, కొండ రాములు, తండు శంకర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన గ్రామ కార్యదర్శిగా రుద్రాక్షి రాములు, జీకే అన్నారం గ్రామ కార్యదర్శిగా తండు శంకర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీనగర్లో గల ఆర్వి హాస్పిటల్లో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మెగా గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని శ్రీనగర్లో గల ఆర్వి హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మెగా గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గుండె జబ్బుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించడం కోసం వరల్డ్ హార్ట్ డే రోజున తమ ఆసుపత్రి నందు గుండె వైద్య శిబిరం తక్కువ ధరలో గుండె పరీక్షలు, షుగర్, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గుండె జబ్బులు వచ్చిన వారిని సకాలంలో ఆసుపత్రి తీసుకువస్తే రోగిని చికిత్స చేసి బ్రతికించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాంతారావు, డాక్టర్ రమేష్, డాక్టర్ బెల్లంకొండ ప్రియాంక, బెల్లంకొండ రామ్మూర్తి గౌడ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మెట్లదారి వద్ద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ లోకల్ అడ్వైజర్, మాజీ మెంబర్ వడ్డాజు వెంకటేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మెట్లదారి వద్ద తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ లోకల్ అడ్వైజర్, మాజీ మెంబర్ వడ్లోజు వెంకటేష్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డుపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు నిజం కావాలనే సీఎం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా రాజకీయముగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మాజీ సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలలో భక్తులకు అనేక వసతులు కల్పించారని, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిని పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అట్లా ఉండు ఒక్కటి. మరి గతంలో చేసిన సభ్యులందరూ కూడా మేమంతా కూడా చర్చకు సిద్ధం. మరి మీరు రండి, మేము కలిపినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి మరి టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరి మేము ఎలాంటి తప్పిదం చేయలేదు, ఇది రాజకీయ కుట్ర, దేవుని మీద రాజకీయం చేస్తున్నారు, మరి దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు మరి నేను ఆరతి పట్టుకొని ప్రమాణం చేస్తున్నా, కోనేరులో స్నానం చేసి వచ్చి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా, నేను ఎలాంటి మేము అవకతవకలు చేయలేదు, ఆ స్వామివారి లడ్డును కనుక మేము అపవిత్రం చేస్తే మా కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతాయని చెప్పి ఆయన ప్రెస్ మీట్ ఇవ్వగానే పోలీసుల చేత బలవంతంగా గుంజించిన చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇదే సవాలు చెప్తున్నాం, మీ కుటుంబంతో, నీ మన్మంతో, నీ కొడుకుతోటి మరి నువ్వు రేపు కోనేరులో స్నానం చేసి జగన్మోహన్ రెడ్డి మరి ఈ విధంగా జంతు కళాపాలు చేసి ప్రమాణం చేస్తావా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల మనోభావాలను దెబ్బతీయకండి, మీ రాజకీయ కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయకండి, మరి మీ వ్యవహారం కోసం మీరు పబ్బం గడుపుకోవడానికి ప్రజలకు మరి భక్తులకు వెంకటేశ్వర స్వామి అంటే ఏడుకొండలు ఏమంటే వరల్డ్గా ప్రపంచవ్యాప్తంగా ఉంది, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి బ్రేక్ దర్శనాలను సైతం కూడా పక్కకు పెట్టి ఎంత ఏమాయేమీలు వచ్చినా కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి అన్నీ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. అప్పుడు మరి దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి, ఇంకేదైనా ఉంటే అభివృద్ధి దిశ ఇంకా తిరుమలలో ఇంకే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపక్షాల యొక్క సలహా తీసుకొని తప్పితే వారి మేము మట్టి జల్లే ప్రయత్నం చేయొద్దు. అందరు కలిసి ఉండాలి. తిరుపతి లడ్డు అంటే అందరికీ మరి ఆ లడ్డు తీసుకొని ఇంట్లో వేసుకుంటే సకల బాధలు తొలగిపోతాయి. నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రమైందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు జంతువుల కలేబాల ఆయిల్తో తయారు చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆ లడ్డు అపవిత్రమైందని చెప్పేసి వారిపై నిందలు వేయడము మన నారా చంద్రబాబు నాయుడు గారికి సబబు కాదు. లడ్డులో ఎటువంటి అవకతవకలు లేవని చెప్పేసి కూడా
మాజీ చైర్మన్ గారు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు గుండంలో స్నానం చేసి హారతిచ్చుకుంటూ ఒకళ్ళ ఈ లడ్డు గిట్ట అపవిత్రమైతే కబైలాల ఆయిల్ గిట్ట గెలిచినట్టయితే మేము సర్వనాశనం అయిపోయినని చెప్పేసి ప్రమాణం చేసిండు. అధికారం మీ చేతిలో ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. లడ్డులో అవకతవకలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కేసులు చేసే దమ్ము ధైర్యం అధికారం మీ చేతిలో ఉంది. మీరు తక్షణమే దీన్ని ఎంక్వైరీ చేసి ఈ లడ్డు అవకతవకలు చేసినందుకు మీకు మంచిది కాదు. ఒకవేళ లడ్డు అవకతవకలు జరిగినట్టయితే మా కుటుంబం నాశనం కావాలని చెప్పేసి భూమన కరుణాకర్ ప్రమాణం చేశారు. దమ్ము ధైర్యం నీకుంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టు, లేకపోతే దమ్ముంటే నువ్వు నీ కుటుంబం వచ్చి కూడా తిరుపతిలో లడ్డులో అవకతవకలు జరిగాయని ప్రమాణం చేయాలని చెప్పేసి ఈ యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా, అదేవిధంగా తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి లాలుచి రాజకీయాలు చేయడు. నల్గొండలోని ఇదారత్ అకామత్ కమ్యూనిటీ హాల్లో వివిధ రంగాల ముస్లిం ప్రముఖులు, నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముస్లిం మైనారిటీ స్థితి, ఆర్థిక, రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలు తీర్మానాలను ఆమోదించారు. నల్గొండ పట్టణంలోని ఇదారత్ అకామత్ కమ్యూనిటీ హాల్లో వివిధ రంగాల ముస్లిం ప్రముఖులు, నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముస్లిం మైనారిటీ స్థితి, ఆర్థిక, రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం యువతకు ఉద్యోగం, రాజకీయ అవకాశాల కల్పన కోసం వర్క్షాప్లను ఏర్పాటు చేసుకోవడం, మైనారిటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, ఉపాధి అవకాశాల యూనిట్లను నిర్వహించుకోవడం, ముస్లిం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం సమస్యలపై ప్రజలతో సంతకాల సేకరణ ద్వారా వ్యక్తం చేయడం, వక్ఫ్ ఆస్తులను, భూములను ముస్లిం యువతకు ఉపాధి కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వంటి ప్రధాన తీర్మానాలను చేశారు. ముందు ఈ తీర్మానాలపై మరిన్ని సదస్సులను నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షులు రియాజుద్దీన్, హఫీజ్ హజ్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ జాఫర్, విద్యావంతులు కమిటీ అధ్యక్షులు మసియుద్దీన్, న్యాయవాది అన్సారీ డాక్టర్ షఫీ నవాజ్, కాంగ్రెస్ నాయకులు షేక్ చంద్ పాషా, కాంగ్రెస్ నాయకులు షేక్ చంద్ పాషా మేవా, జాతీయ కౌన్సిల్ సభ్యుడు సయ్యద్ ఖలీం జఖాత్, కమిటీ మెంబర్ హష్మి, ఇంజనీర్ సయ్యద్, పాత్రికేయులు గాఫర్ సాబ్, ప్రముఖ పాత్రికేయులు ఎండి రఫీ, చంద్ పాషా, బీఎస్పీ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మనం పీసీఈ సర్టిఫికేట్ తీసుకున్నాం కదా, అది కేంద్ర ప్రభుత్వంలో ఓటు మనకి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక 10% రిజర్వేషన్ ఇచ్చింది, ఈడబ్ల్యూఎస్ అని ఇచ్చింది, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఇచ్చింది. కానీ చాలా మంది ముస్లిం సోదరులు 4 ఉపకులాలకి మాత్రమే చెందుతుంది. 15 ఉపకులమైనటువంటి సయ్యద్ కానీ, మొఘల్ కానీ, పఠాన్ కానీ వీటికి బీసీఈ ఇవ్వదు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ అనేటువంటి వచ్చింది. ఆ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది 10% రిజర్వేషన్లో ఈ సయ్యదులు, మొఘల్, పఠాన్ వీళ్ళు కనుక రిజర్వేషన్ వర్తిస్తుంది. వాళ్ళు కనుక ఇది ఎందుకంటే మనం చాలామంది ఇంటెలెక్చువల్స్ ఉంటారు, కానీ తెలియదు, వాస్తవానికి తెలియదు. తెలియకుండా ఏం చేస్తున్నామంటే మనం ఇందాక చెప్పినటువంటి సివిల్ సర్వీస్లో మనకి షేక్ అనేటువంటిది వర్గం మాత్రమే బీసీఈకి సెంట్రల్ గెజిట్ లేదు. అది చాలామందికి అర్థం కావట్లేదు. సెంట్రల్ గెజిట్లో బీసీఈ లేదు. చాలామంది ఏం చేస్తారంటే బీసీఈలో సెంట్రల్గా ఓబీసీ వస్తుందని చాలామంది మేధావులు, చాలామంది ఇంటెలెక్చువల్స్ కూడా అక్కడ ఫ్లాష్ అయిపోతారు, కానీ రాదు. షేక్ అనేటువంటిది కనుక వాళ్ళకి బీసీఈ స్టేట్ గవర్నమెంట్కే వర్తిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే చాలామంది, కొంతమంది మేధావులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ బీసీ అప్లై చేస్తాం, సెంట్రల్లో ఈడబ్ల్యూసీ వర్తిస్తుంది అనేటువంటిది కాల్లో ఏది పెట్టడం.
ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దినేష్ గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గ యువ నాయకులు పల్లె సంతోష్ గౌడ్ వారి కుమారుడు శ్రేయాన్స్ మొదటి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుధాగాని హరిశంకర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నాగేష్ హాజరై ఆశీర్వదించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దినేష్ గార్డెన్లో కాంగ్రెస్ నియోజకవర్గ యువ నాయకులు పల్లె సంతోష్ గౌడ్ వారి కుమారుడు శ్రేయాన్స్ మొదటి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నాగేష్, ఆలేరు పట్టణ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గౌడ్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మదర్ డైరీ చైర్మన్ శ్రీకర్ రెడ్డి, పల్లె వెంకటరెడ్డి, కౌన్సిలర్ సంగు భూపతి, బేతిరాములు, డాక్టర్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సముద్రాల సత్యం తదితరులు పాల్గొని ఆశీర్వదించారు. గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన మేకల వెంకన్న ముదిరాజును బీసీ సమాజ్ నాగార్జున సాగర్ నియోజకవర్గం కన్వీనర్గా, ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్గా అనుముల నవీన్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యారావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. అనంతరం వెంకన్న మాట్లాడారు. గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామానికి చెందిన మేకల వెంకన్న ముదిరాజును బీసీ సమాజ్ నాగార్జున సాగర్ నియోజకవర్గం కన్వీనర్గా, ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ అనుముల నవీన్ కుమార్ నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యారావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ పూలే ఆశయ సాధన కోసం పనిచేస్తానని, బీసీ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ బీసీల ఐక్యత కోసం పాటుపడతానని అన్నారు. తన నియామకానికి సహకరించిన బీసీ సమాజ్ ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ అనుముల నవీన్ కుమార్కి రాష్ట్ర అధ్యక్షులు సంగం సూర్యారావుకి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన్కల్ నాగార్జున ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మారగోని వెంకట్ గౌడ్తో పాటు పలువురు పూర్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నూతనకల్ నాగార్జున ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మారగోని వెంకట్ గౌడ్తో పాటు పలువురు పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ మనుషులు వీడి దశాబ్దాలు గడిచిన మనస్సులు కలవాలని ఏర్పాటు చేసుకునే సమ్మేళనమే ఆత్మీయమని అభిప్రాయపడ్డారు. ఎన్నెన్నో జ్ఞాపకాలు, సరదాలు, సంతోషాలు, చిలిపి పనులు, కలహాలు కలయిక ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగమని అన్నారు. నేడు మనం ఎక్కడ ఉన్నా పూర్వాన్ని మర్చిపోలేమని, బాల్యం అనేది ఓ మధురానుభూతిని మిగుల్చుతుందని గుర్తు చేశారు. అయినప్పటికీ నేడు మనమంతా ఈ వ్యవస్థలో నిలదొక్కున్నామంటే నాడు ఏర్పడ్డ విద్యా సంస్థే ముఖ్యమన్నారు.
వ్యక్తులు మారుతూ ఉంటారు కానీ వ్యవస్థలు మార్చలేమని, అందుకు మనమంతా వాటినే నమ్ముకొని ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా మున్ముందు ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమస్య తలెత్తితే అంతే దృఢ సంకల్పంతో పరిష్కారం చూపేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని పూర్వ విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ ఉపాధ్యాయులు బొక్క వీరారెడ్డి, ఎం దీన్ దయాల్ రెడ్డి, ఎం సోమిరెడ్డి, మంజుల, లింగయ్య, వెంకట్రెడ్డి, శ్యామ్, శరత్లు హాజరు కాగా విద్యార్థులు ఉపేందర్ రెడ్డి, దేవేందర్, రాజశేఖర్, చంద్రయ్య, లక్ష్మణ్, ఉమా, కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మిర్యాలగూడకు గర్వకారణమన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలన్న కమిటీ చైర్మన్ నల్ల సోమ మల్లయ్య, వైస్ చైర్మన్ ఈరసరపు యాదగిరి గౌడ్. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నతమైన విలువలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప విద్యాదాత సర్దార్ సారాని కొనియాడిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అబ్కాస్ నేర్చుకోవడం ద్వారా పిల్లలు విద్యలో మరింత నైపుణ్యాన్ని పొందవచ్చన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ. ప్రభుత్వ దవాఖానాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున. గుండె జబ్బుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్న ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ అలుక ప్రేమ్ కుమార్ గౌడ్. తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాద లడ్డుపై వచ్చిన వార్తలు అవాస్తవమన్న వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు వడ్లోజు వెంకటేష్. వివిధ రంగాల ముస్లిం ప్రముఖులు నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం. ముస్లిం మైనారిటీ స్థితి, ఆర్థిక రాజకీయ అంశాలపై సుదీర్ఘ చర్చ. కాంగ్రెస్ నియోజకవర్గ యువ నాయకులు పల్లె సంతోష్ గౌడ్, వారి కుమారుడు శ్రేయాన్స్ మొదటి జన్మదిన వేడుకలకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్. బీసీ సమాజ్ నాగార్జున సాగర్ నియోజకవర్గ కన్వీనర్గా మేకల వెంకన్న ముదిరాజ్ నియామకం. స్నేహం అనేది ఓ మధురమైనది, మరుపురానిదన్న నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మారగోని వెంకట్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.